స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుదిన జీవితంలో నీవు నేను కూడా ఎన్నో కష్టాలకు, బాధలకు, దుఃఖాలకు, దురితాలకు గురి అవుతూ ఉంటాం. ఈ కష్టాల కడలో మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్న సందర్భంలో అందరూ కూడా తమ అనుదిన జీవితాలలో తల్లి మీద ఆధారపడుతూ ఉంటారు. కుటుంబంలో ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా అవాంఛనీయ కార్యము జరిగినప్పుడు అందరూ కూడా తల్లి దగ్గరకు వెళ్ళి తమ గోడును చెప్పుకుంటూ ఉంటారు. అమ్మ, ఆ రోజు నాకు ఆ విధంగా జరిగింది, ఈరోజు నా స్కూల్ ఈ విధంగా జరిగింది, నా అనుదిన జీవితంలో బాధలు ఈ విధంగా ఉంటున్నాయని తల్లికి మాత్రమే చెప్పుకోగలం. మరి తల్లి అని తిరుసభ నీకు నాకు కూడా ఆత్మీయ తల్లిగా మనందరి జీవితాలలో ఉండాలని మరియ తల్లిని మనందరికీ కూడా ఒక తల్లిగా ప్రసాదించారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఇలాంటి తల్లిని పొందిన నీవు నేను కూడా ఏ విధంగా గౌరవించాలి అని ఆలోచన చేస్తే మహానుభావులు అనేక మంది చెబుతూ ఉన్నారు. ఈ జపమాలను పరలోకానికి చేర్చే ఒక ఆయుధముగా కొనియాడుతూ ఉన్నారు. మరి ఒకరు అంటూ ఉంటారు, ఈ జపమాల ఈ భూలోకంలోని దివ్య ఔషధం లాంటిది. అదేవిధంగా ఈ జపమాల అనేది ఈ గులాబీ పువ్వు యొక్క రేఖలతో తయారు చేయబడింది అంటూ ఉంటారు. ఏమిటి దీని యొక్క అర్థం? మన అనుదిన జీవితాలలో మనకు ఎదురైన కష్టాలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ నీవు నేను కూడా ఎల్లప్పుడూ ఆ మరియ తల్లి ముందుంచు. అమ్మా, నీవే మా జీవితాలలో శరణగా వచ్చి మమ్మల్ని కాపాడండి అని అందరం కూడా మొరపెట్టుకోవాలి. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన అనేది అందరి జీవితాల్లో చాలా ముఖ్యమైనది. మరియ తల్లి లేనిదే ఈ లోకానికి రక్షణ ప్రణాళిక అనేది లేదు అని కొంతమంది పునీతులు వాపోతూ ఉంటారు. మరి ఇలాంటి సంఘటనలు తెలుసుకున్న నీవు నేను కూడా అనుదిన జీవితంలో క్రైస్తవులుగా మరియ తల్లిని గౌరవించే విధానంలో జపమాల యొక్క పాత్ర ఏమిటనే విషయాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ధ్యానాంశము మన అనుదిన జీవితాలలో మరియ తల్లిని గౌరవించేది జపమాల ద్వారానే. మరి ఈ జపమాలను ఏ విధంగా వచ్చింది, ఈ జపమాలను ఏ విధంగా జపించాలి, జపించిన జపమాల నుండి నీవు నేను కూడా ఏమి పొందుతామనే అంశాలను ఈ అర్ధగంట సేపు ధ్యానం చేద్దాం. ప్రియమైన సహోదరులారా, మరియ తల్లి ఫాతిమా నగరంలో దర్శనమిస్తూ ఒక మాట అంటుంది. ఆ పిన్నారి పిల్లలతో, ఆ ముగ్గురు పిల్లలతో ఒక మాట అంటుంది, ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఏమిటి ప్రార్థన అని ఆలోచిస్తే, ప్రతిరోజు కూడా నీవు నేను ఎల్లప్పుడూ ఆ తల్లిని శరణు వేడుతూ ఉండాలి. దేనికోసం? పాపపు జీవితంలో మరుగున జీవిస్తున్న నీ జీవితము, నా జీవితము కూడా అలానే మరుగున పడిపోకుండా నీవు నేను కూడా ఎల్లప్పుడూ తల్లిని శరణు చొచ్చుతూ ప్రార్థన చేయాలి. ఇక రెండవదిగా త్యాగం చేయండి. ఎలాంటి త్యాగం చేయాలి? శారీరక ఉపవాసాలే కాదు, ఆధ్యాత్మిక ఉపవాసము చేయాలి. ఏమిటి ఆధ్యాత్మిక ఉపవాసం? ఏంటి ఆధ్యాత్మిక ఉపవాసం అంటే? నీవు నేను కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి దేవుని పాదాల చెంత వింటూ గురువులు బోధించే వాక్యాలను వింటూ ఉండాలి. ఇది ఆధ్యాత్మిక ఉపవాసం. అయితే శారీరక ఉపవాసము మనకున్నటువంటి వస్తువులను కొద్దిపాటుగా ఉపయోగంలోనికి తీసుకుని వస్తూ మరీ అవసరం కాకుండా, అత్యవసరంగా వాడకుండా శారీరక ఉపవాసాన్ని నీవు నేను చేయాలని ఆ తల్లి వాగ్దానం చేసింది. మరి ఇదే విధంగా ఉండగా అనేక మంది అంటూ ఉంటారు, జపమాల అనేది కేవలము ప్రాపంచికమా లేకపోతే బైబిల్ గ్రంథానుసారముగా ఉందా అని ఆలోచన చేస్తే ఈరోజు తల్లి అని తిరుసభ గట్టి సమాధానం ఇస్తుంటుంది. ఏమిటది? లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనము. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నేను కూడా ఈ జపమాలను, ఈ మంగళవత జపాన్ని జపించే ముందు ఎవరయ్యా ఈ జపమాలను మనకు అందచేస్తారు అంటే
స్వయాన దేవదూతని ఈ లోకానికి పంపి కన్యమరియమ్మ దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటూ ఉన్నారు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభు నీతో ఉన్నాడు. ఈ జపానీ రోజు నేను చెబుతూ ఉంటాం. ఎవరైనా అడిగినప్పుడు నీవు మరియ తల్లిని ఈ జపదండ ద్వారా పూజిస్తున్నావా అనేటప్పుడు నీ సమాధానం నా సమాధానం ఏమై ఉండాలి? మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం, మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. నీవు నేను కూడా మన హైందవ సహోదరులు ఈ ఋషులు కానీ మునులు కానీ చూస్తూ ఉంటాం. ఒక రుద్రాక్షమాలు తీసుకొని నామజపం చేస్తూ ఉంటారు. ఏమిటి దాని అర్థం? దేవునితో మమేకమవ్వడానికి, దేవునితో ఏకమవ్వటానికి. మరి ఈరోజు నువ్వు నేను ఏ జపం చేస్తూ ఉన్నాం? పరిశుద్ధ జపమాలను జోబిలో చెప్పుకుని తిరిగినంత మాత్రాన నీవు నేను కూడా మరియ తల్లిని గౌరవించినట్టు కాదు. మరియ తల్లిని నిజంగా గౌరవిస్తున్నావంటే జపమాలను బయటకు తీసి, ఎవరు చూస్తున్నారు ఏదో చేస్తున్నారని కాదు, కానీ తీసి ఆ తల్లి మీద మోకరించి కుటుంబ సమేతంగా జపమాలను జపించాలి. ఇది బైబిల్ ఆధారితం. ఇక 2వ వాక్యము లూకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వచనము. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను అని ఎలిజబెతమ్మ మరియ తల్లిని గూర్చి ఈ మాట పలుకుతూ ఉంది. అనేక మంది స్త్రీలు ఉన్నారు, రకరకాల బంధువులు ఉన్నారు, ఊరి నిండా ఆడవారే ఉండవచ్చు. మరియ తల్లిని గూర్చి ఈ మాట ఎందుకు పలికారు? మరియ తల్లి తన అనుదిన జీవితంలో ప్రభుని చెంతన ఉంటూ ప్రభుని యొక్క మాటను ఆలకిస్తూ అనుదిన జీవితంలో దేవుని అంటిపెట్టుకుని జీవించింది. అందుకనే తను ఎప్పుడైతే ఈ గర్భాన్ని ధరించిందో ఎలిజబెతమ్మ ఒక మానవ మాతృరాలు. ఆమెకు ఎలాంటి ఆలోచన లేకుండా ఒక మాట అంటుంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ఆ మాట దేవదూత చెప్పినట్టుగానే ఏమంటుంది? స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. అలాంటి తల్లి నేను ఏ పాటి దానిని, మానవ మాతృరాలను, నీవు దేవుని మోస్తూ ఉన్నావు కదా, అలాంటి దానివైన నీవు నా చెంతకు రావడము నేను ఏ పాటి దాన్ని. మరి ప్రతిరోజు జపమాలను జపిస్తున్న నీవు నేను కూడా ఎలాంటి వాళ్ళము? ఈ ప్రశ్న మన జీవితంలో చేసుకుంటూ ఉండాలి. జపమాలను జపించడం అంటే ఏదో 1, 2, 3, 4 అని 10 లెక్క పెట్టడం కాదు. ప్రతి పూసకు నీ కుటుంబాన్ని అర్పించాలి, ప్రతి పూసకు నీ బంధువులను అర్పించాలి, ప్రతి ఒక్క దేవ రహస్యానికి నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, వాళ్ళ చదువులను, అనారోగ్యంతో నుండి అత్త మామూలను, అమ్మ నాన్నను అర్పించి ఈ జపమాలను జపించాలని ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇది మొదటి భాగం కాగా ఇక 2వ భాగంలో మనం చూస్తూ ఉంటాం. మరియ తల్లిని మనందరినీ కూడా ఆ దేవుని చెంతకు చేర్చమని 2వ భాగాన్ని జపిస్తూ ఉంటాం. ఈ 2వ భాగంలో కూడా మనందరం కూడా మరియ తల్లిని ఎందుకు మధ్యస్థ ప్రార్థన చేయాలి అని అంటే, గురువులుగా ఉన్నప్పుడు, ఉదాహరణకు మన విచారణ గురువు కింద నుంచున్నప్పుడు అనేక మంది వచ్చి మా కోసం ప్రార్థించండి అంటారు. ఈయన ఎవరు? దేవుడా మానవ మాతృడా? గట్టిగా చెప్పండి, దేవుడా మానవ మాతృడా? మానవ మాతృనే నీవు నేను కూడా మా కోసం ప్రార్థన చేయండి అని ఆయన్ను బ్రతిమాలుతూ ఉన్నాం. మరి మరియ తల్లిని మధ్యస్థ ప్రార్థన ఎందుకు సిగ్గుపడుతూ ఉన్నాం? మరియ తల్లి దేవుని తల్లి కదా, మరి ఆ తల్లిని గౌరవించడానికి ఎందుకు సిగ్గుపడుతూ ఉన్నాం? ప్రియమైన సహోదరుడారా, ఈరోజు అయినా కానీ జపమాలను తీసుకొని భక్తిపూర్వకంగా మోకాళ్ళ మీద ఉంటూ మహా అయితే 20 నిమిషాలు మోకాళ్ళ మీద నుంచి కుటుంబాన్ని అర్పించండి. 2వది, మరి పరలోక జపాన్ని ఒకసారి మనం చూస్తూ ఉంటాం, విన్నట్టు ఉంటాం. ఈ శిష్యులంతా కూడా ప్రభుని చెంత చేరి మాకు జపాన్ని నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, మేము మానవ మాతృడము కదా, మాకేదో వ్యర్థ పదాలతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము కదా అని చెప్పినప్పుడు ప్రభు స్వయాన వాళ్లకు పరలోక జపాన్ని నేర్పించారు. మరి ప్రియమైన సహోదరుడారా, ఒక మహానుభావుడు అంటూ ఉంటాడు, జపమాల ఎప్పుడు ప్రారంభమైంది అని ఆయన అడిగితే, మరియ తల్లి ఎప్పుడైతే క్రీస్తు భగవానుని తన గర్భమందు ధరించిందో, వెన్ షీ కన్సీవ్డ్ జీసస్ ఇన్ ఆ వూమ్, ఆ క్షణం నుండి జపమాల ప్రారంభమైంది. అలాంటి విశ్వాసాన్ని నీవు నేను కూడా కనపరుస్తూ ఉన్నామా? అలాంటి నమ్మకాన్ని నీవు నేను కూడా కలిగి ఉంటున్నామా లేదని ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. మరి జపమాలను పునీత దోమునికి గారు 13వ శతాబ్దంలోని దీనిని
ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చారట. ఇది ఉపోద్ఘాతము కాగా దీని చరిత్ర ఏమిటని ఆలోచిస్తే మహమ్మదీయులకు క్రైస్తవులకు భూభాగ విషయమై ఒక గొడవ జరుగుతూ ఉంది. మన కథోలిక భూభాగాల మీదకు ఒట్టోమాన్ అన్నటువంటి ఈ జర్మన్ ఈ యొక్క రాజుగారు యుద్ధానికి ప్రకటించారట. ఈ యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆ రోజులో ఉన్నటువంటి 5వ భక్తినాథ పాపు గారు ఈ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, ఏదో మీరు ఎలాంటి ఆయుధాలతో యుద్ధం చేసిన అవసరం లేదు, మీకందరికీ కూడా మరియ తల్లిని గౌరవించే ఒక జపదండ ఉంది, ఆ జపదండ తీసుకెళ్ళి మీరు జపించి యుద్ధం చేయండి, మీరు విజయాన్ని సాధిస్తారు అని 5వ భక్తినాథ పాపు గారు వాళ్ళకి మాట ఇచ్చారట. అన్నట్టుగానే ఆ రోజు ఉన్నటువంటి రాజు డాన్ జాన్ అని ఆస్ట్రియా రాజు గారి యొక్క సైన్యాధిపతి ఆధ్వర్యంలో ఈ క్రైస్తవులంతా కూడా క్రైస్తవ సైనికులు యుద్ధానికి వెళ్ళారట. వీళ్ళు నమ్మకం ఏమిటి? జపమాలను భక్తియుతంగా జపిస్తే మనం ఏం గెలుస్తాము? ఈ యుద్ధాన్ని గెలిచి మన క్రైస్తవ కథోలిక భూభాగాన్ని తిరిగి పొందవచ్చు అని విశ్వసించి తల్లి మీద నమ్మకం ఉంచి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా యుద్ధం గెలిచారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని ఈ 5వ భక్తినాథ పాపు గారు యుద్ధం గెలిచిన ఒక మాట అంటూ ఉంటారు, ఇది కేవలము నీ యుద్ధమో లేకపోతే నేను చేసిన యుద్ధము కాదు, ఇది ఎవరి యుద్ధము? మరి తల్లి యొక్క పరిశుద్ధ యుద్ధము, మరి తల్లి యొక్క విజయోత్సవం అని ఆయన ప్రకటించి ఈ జపమాల మాత పండుగను ఆయన అభివృద్ధిలోనికి తీసుకుని వస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడారా, ఇది చరిత్ర. మన అనుదిన జీవితాలలో కొన్ని భక్తి మార్గాలు ఉంటాయి. ఏమిటి ఆ భక్తి మార్గాలు అంటే ముఖ్యంగా 3 విషయాలు. అనుదినము నీవు నీ కుటుంబ సభ్యులతో కలిసి బైబిల్ గ్రంథ పఠనం చేయాలి. ఇది దేవుని యొక్క వరంగా భావించాలి. ఇక రెండవది, జపమాలను నీవు నీ కుటుంబ సభ్యులు అంతా కలిసి మరియ తల్లి మీద పూర్ణ నమ్మకం ఉంచి ప్రార్థన చేయాలి. ఇక మూడవది, నీ జీవితంలోని నా జీవితంలోని ప్రార్థన కొరవడినప్పుడు సైతానికి దగ్గరైపోతూ ఉంటాం. అందుకనే ప్రభు అంటూ ఉంటారు, మీరు శోధనకు గురి కాకుండా ఏం చేయాలి? అనుక్షణము ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుందాం. అనుదిన జీవితంలో బైబిల్ గ్రంథ పఠనం చేయాలి. రెండవది, మరియతలను గౌరవిస్తూ జపమాలను జపించాలి. మూడవది, నేను కూడా దేవుని చెంతకు చేరాలి అంటే, శోధనకు గురి కాకుండా ఉండాలి అంటే అనుదినము ప్రార్థన చేయాలని ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకని పునీత 2వ జాన్ పాల్ జగద్గురువులు అంటూ ఉంటారు, ఏ కుటుంబాలు అయితే కలిసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాయో గుర్తుపెట్టుకోండి, ఆ కుటుంబాలు కలిసి జీవిస్తూ ఉంటాయి. మరి ఈ రోజున నీ కుటుంబము నా కుటుంబము కలిసి జీవించటలేదు అని మీకు అనిపిస్తే ఏమి కొదువైనట్టు? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులారా, అనుదిన అనేక అద్భుతాలు చూస్తూ ఉంటాం. ఎలాంటి అద్భుతాలు అంటే, లూర్దు నగరంలో ఒక రోజు ఒక పిల్లవాడు చిన్ననాటి నుండి వాళ్ళ అమ్మ చెప్పేది, అరే నాయనా, నీవు మరియ తల్లిని ఏది అడిగినా కానీ ఆమె నీకు ఇస్తూ ఉంటుంది, మరియ తల్లిని ఏది అడిగినా కానీ నీకు ఇస్తూ ఉంటుంది అని చెప్పేసరికి ఈ అబ్బాయికి ఏది జరిగినా కానీ ఒకటి గుర్తుపెట్టినవాడు, ఏది అడిగినా కానీ మరియ తల్లి మనకిస్తూ ఉంటుంది. ఈ మరియ తల్లి దేవుని చెంతకు చేరడానికి ఎవరిని ఆశ్రయిస్తుంటుంది? తన కుమారుడైన యేసు ప్రభుని చెంతకు చేరుతూ ఉంటుంది. అందుకనే ఈ పిల్లవాడికి ఒక రోజున అనారోగ్యం వచ్చినప్పుడు ఈ పిల్లవాడిని తీసుకుని ఆమె లూర్దు నగరానికి వెళ్తూ ఉంటుంది. ఈ లూర్దు నగరానికి వెళ్ళినప్పుడు ఇతని ప్రగాఢ నమ్మకం ఏంటి? మరియ తల్లిని ఏమడిగినా కానీ ఇస్తుంది. ఆరోగ్యం కావచ్చు,
జ్ఞానం కావచ్చు, బుద్ధి కావచ్చు, చదువు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ఏదేమైనప్పటికీ కానీ మరియ తల్లి ఇస్తుంది. ఈ మాట చెప్పిన తర్వాత ఇంకొక మాట చెప్పిందంట వాళ్ళమ్మ, యేసు ప్రభుని నీకు ఈ మరియ తల్లి ఇవ్వకపోతే నువ్వు ఒక మాట అనొచ్చట, ప్రభుతో ఒక మాట అనొచ్చు. ఒకవేళ మరియ తల్లి ఇవ్వకపోతే నీ ఎవరి మీద ఆధారపడాలి? ప్రభు మీద ఆధారపడాలి. ఈ రెండు విషయాలు చెప్పింది. ఆయన ఏం గుర్తుపెట్టుకుంటాడు? ముందు ఎవరు ఇస్తూ ఉంటారు నాకు అన్ని వస్తువులు? మరియ తల్లి. రెండవది క్రీస్తు భగవానుడు. ఈ అబ్బాయి అనారోగ్యం వచ్చిన తర్వాత ఈ అమ్మ ఆయన తీసుకుని వెళ్ళింది. ఈ లూర్దు నగరంలో ఏమిటంటే వాలంటీర్స్ ఉంటారు. ఎవరికైతే అనారోగ్యంతో ఉంటుందో వాళ్ళను తీసుకుని వెళ్ళి ఒక కొలను దగ్గర నుంచోబెట్టి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ తీసుకుని వస్తూ ఉంటారు. అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ పిల్లవాడికి ఒక డౌట్ వచ్చిందట. గురువు గారు పూజ సమయంలో ఈ కొలనుకు తీసుకెళ్లే ముందు దివ్య సప్రసాద మందసముతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ముందుకు వెళ్ళేసరికి ముందుకేమనుకున్నాడు? మరియ తల్లి నాకు ఇస్తూ ఉంది. ఒకవేళ మరియ తల్లిని నేను అడగకుండా ప్రభుని అడిగితే ప్రభు నాకు ఇస్తారు అని ఈ అబ్బాయి అనారోగ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ దివ్య సప్రసాద మందసాన్ని చూస్తూ ఒక మాట అన్నాడట, యేసు ప్రభు నీవు నన్ను స్వస్థపరచకపోతే నేను ఎవరికి చెబుతాను? ఎవరికి చెబుతాను? మరి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ బాలుడు ఆ మాట అన్నాడో తన అనారోగ్యం అంతా పోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాలుడుకున్న విశ్వాసము నీకు నాకు ఉందా? తన తల్లి చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాడు. మరియ తల్లి తనకు ఇది ఇవ్వగలదు అని ఆయన నమ్మాడు. చిన్నపిల్లవాడే. అందుకని ప్రభు అంటారు, చిన్నపిల్లలను నా యొద్దకు రానియండి, అట్టివారిది పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎలాంటి విశ్వాసంతో నీవు నేను కూడా జీవిస్తూ ఉన్నామని. రెండవదిగా జాన్ పాల్ జగద్గురువులు అంటూ ఉంటారు, కుటుంబంలోనూ ప్రపంచంలోనూ శాంతి సమాధానాలు ఉండాలి అంటే ఏం జపించాలి? అనుదినము జపమాలను జపించాలి. లియో పాల్ జగద్గురువులు అంటూ ఉంటారు, ఈ లోకంలోని మత వ్యతిరేకతలు ఎక్కువ సాగుతూ ఉన్నాయి. కథోలికులను హింసిస్తూ ఉన్నారు. ఈ రోజులను హింసించినట్టు పూర్వకాలంలో కూడా హింసించేవాళ్ళు. అలాంటి సమయాలలో క్రైస్తవుల ఐక్యత కోసం ఏమి జపించాలి? జపమాలను జపించాలి. జూలియన్ మూడవ అనే వ్యక్తి అంటూ ఉంటాడు, జపమాల అనేది మహిమ కిరీటము లాంటిది. ఈ మహిమ కిరీటం అనేది విజయాన్ని చేకూరుస్తూ ఉంది అని ఈ వ్యక్తి అంటూ ఉంటాడు. మరి అనుదినము కూడా ప్రతి ఆదివారము కూడా పిల్లలందరూ ఎక్కడికి వెళ్తూ ఉంటారు? సత్యోపదేశ క్లాసుకు వెళ్తూ ఉంటారు. ఈ సత్యోపదేశ క్లాసుకు వెళ్ళినప్పుడు దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది, 971వ నెంబర్లో ఒక మాట ఉంటుంది, జపమాల అనేది దేవుని యొక్క తల్లి అయిన మరియ మాత మీద భక్తిని అధికము చేసే ఒక ఆయుధం అంటూ ఉంటారు. ప్రియమైన సహోదరుడారా, మరి మన జీవితాలలో జపమాలకు ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం? ఏదో జపించాలి అని జపిస్తూ ఉన్నామా? ఈ చిన్నారి బిడ్డ వలె నమ్మకం ఉంచి నీవు నాకు ఈ యొక్క ఆరోగ్యము దయచేయకపోతే నేను నా తల్లికి చెబుతాను అని మాటను ఆ బిడ్డ వలె నేను కూడా విశ్వసిస్తూ ఉన్నామా? లేకపోతే ఏదో చెప్పాలి, ఈ నెల అయిపోతే జూన్ నెల వస్తుంది, తర్వాత జూలై వస్తుంది అని అనుకుంటూ పోతూ ఉన్నామా? ఈ రోజున ఈ పరిశుద్ధ నవదిన ప్రార్థన గుర్తుపెట్టుకుందాం. మన భక్తి మార్గాలు 3 ఈ విధంగా ఉండగా జపమాలను మరి అనేక మంది పునీతులు అనేక విధాలుగా వర్ణించారు కదా, మరి నీవు నేను కూడా ఎలా వర్ణించగలం? జపమాల మాతను చూస్తూ జపమాలను జపిస్తూ మరి దీనిని ఏ విధంగా కొనియాడి గౌరవించగలమని ఆలోచన చేసుకోవాలి. మరి 3వ భాగం, జపమాలను ఎలా జపించాలి? ఈ జపమాలను కొంతమంది అంటూ ఉంటారు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. శరీరం అక్కడే ఉంటుంది. ఈ ఆలోచనట కోతి లాంటిది. ఎక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి రాజమండ్రి గోదావరికి, గోదావరి నుంచి రైల్వే స్టేషన్కి, లేకపోతే బేకరీకో స్వీట్ షాపుకో వెళ్ళిపోతూ ఉంటుంది. జపమాలను జపించేటప్పుడు సర్వేంద్రియాలు కూడా ఒకే చోట ఉండి తల్లి మీద నిండు విశ్వాసము కలిగి జపమాలను జపించాలి. మనసును లగ్నం చేయాలి. ఈ జపమాలను జపించేటప్పుడు ఈ సంతోష దేవరాశను చూస్తే మనకు అర్థమవుతుంది క్రీస్తు ప్రభు ఏ విధంగా పుట్టారు. దుఃఖ దేవరాశలు చూస్తూ ఉంటాం, ఏ విధంగా బాధను అనుభవించారు.
వెలుగు దేవరాశిలో చూస్తూ ఉంటాం. ఆయన ఎలాంటి సువార్త ప్రచారం ముందుకు తీసుకుని వెళ్ళాడు. జ్ఞానస్నాన ప్రమాణాలు ఏ విధంగా పునరుద్ధరించారు. మహిమ దేవరాశిలో చూస్తూ ఉంటాం. ఆయన మహిమేశ్వరుడై మేఘారూరుడై స్వర్గానికి వెళ్ళి పునరుత్థానమైన రోజును చూస్తూ ఉంటాం. జపమాలను జపించేటప్పుడు ఈ విషయాలను కూడా ధ్యానం చేసుకోవాలి. మూడవదిగా, ఈ జపమాలలో 3 భాగాలు ఉంటాయి. జపమాలని తీసుకువెళ్ళినప్పుడు, జపమాల లేనప్పుడు నేను చిన్నలు పడుకున్నప్పుడు మా నాన్నగారు అనేవాళ్ళు, అరే అబ్బాయి, జపమాలను జపించేటప్పుడు జపమాలను నువ్వు మర్చిపోతే దేవుడు నీకు ఎన్ని వేలు ఇచ్చాడు? 10,000. పరలోకమున ఈ జపం చెప్పిన తర్వాత 10 మంగళవార్త జపాలకు లెక్క పెడుతూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 10 అయిన తర్వాత త్రిత్వైక స్తోత్రం చెప్పాలి అని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. దీని అర్థం ఏమిటి? జపమాలను నీవు నేను కూడా అనుదినము స్పర్శిస్తూ ఉంటాం, దాన్ని ముట్టుకుంటూ ఉంటాం. రెండవది, జపమాలలో ఈ స్త్రీ సభ నుండి వచ్చినటువంటి పదాలను నీవు నేను కూడా వల్లిస్తూ ఉంటాం. మూడవది, ఆత్మ శరీరము ఏకమై ఈ జపమాలను జపిస్తూ ఉంటాం. మరి ఈ రోజున నీవు నేను కూడా ఎలా జపిస్తూ ఉన్నాం? 53 పూసలు ఎంత త్వరగా అయిపోతాయా అని ఆలోచన కాదు, ఎంతవరకు మరియ తల్లిని గౌరవిస్తూ క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలను ధ్యానము చేస్తూ పాల్గొంటూ ఉన్నామని ఆలోచన చేసుకోవాలి ప్రియమైన సహోదరుడారా. ఇక ఇంకొక భాగం, కుటుంబ జపమాల. ఏమిటి కుటుంబ జపమాల? నేను ముందుగా చెప్పినట్లు ఏ కుటుంబాలైతే కలిసి ప్రార్థిస్తాయో ఆ కుటుంబాలు ఏమవుతాయమ్మా? కలిసి జీవిస్తాయి. ఈ రోజున కుటుంబాలు కలిసి జీవించాలి అంటే అనుదిన కుటుంబ జపమాలను జపించాలి. మా ఆయన 7 గంటలకు వస్తాడండి, మా అమ్మాయి 9 గంటలకు వస్తుందండి, పర్వాలేదు. వచ్చిన తర్వాత నీట్గా శుభ్రం అయిన తర్వాత 1 పావు గంట మోకరించి ఆ తల్లి ముందు నీకున్నటువంటి కష్టాలను, బాధలను, దుఃఖములను ఈ చిన్న బాలుడు ఏ విధంగా విశ్వాసం ఉంచి ఆ మాట పలికినాడు, అలాగే నీవు కూడా ఈరోజు నా కుటుంబంలో అద్భుతం చేస్తావు తల్లి, అది నీ ప్రణాళిక అవ్వచ్చు. ఈరోజు నా కుటుంబంలో నీవు అనేక మేలు చేసి ఉన్నావు, నీ యొక్క ప్రేమ అవ్వచ్చు అని కుటుంబ జపమాలను జపించాలని ఈరోజు నీవు నేను కూడా ధ్యానం చేయాలి ప్రియమైన సహోదరి సహోదరుడారా. ఇక చివరిగా, జపమాలను ఎందుకు జపించాలి చెప్పండి? జపమాలను ఎందుకు జపించాలి? ఏదో మా విచారణ గురువు చెప్పారండి, ఈ నెల మొత్తం జపమాలను జపించమన్నారండి, అందుకే జపమాలను జపిస్తున్నాం. అవునా? అవునా? కాదు. జపమాలను ఎందుకు జపించాలి అంటే, రోజు నీవు నేను కూడా సర్వేశ్వరుని ఆజ్ఞలు 10 చెబుతూ ఉంటాం, వల్లి వేస్తూ ఉంటాం. 6వ ఆజ్ఞ ఏంటి? మోహ తలంపులను పాపములను చేయకిందుగాక. 9వది మోహ తలంపులను తలంపకిందుగాక. అర్థం ఏమిటి? జపమాలను నీవు నేను కూడా ఎప్పుడైతే సర్వేంద్రియాలతో ఏకమై జపిస్తూ ఉంటామో ఎలాంటి మోహ తలంపులు కానీ మోహ పాపములను చేయాలనే ఆలోచన మన దరికి చేరదు. రెండవది, మన కుటుంబంలో మన అనుదిన జీవితాలలో ఏదైనా కలిగినప్పుడు డిప్రెషన్ గురవుతూ ఉంటాం. ఏదో తినని బాధ, దుఃఖము లోపల మనల్ని తొలిచివేస్తూ ఉంటుంది. ఈ బాధ కలిగినప్పుడు మోకరించి ఆ తల్లి ముందు 2 చేతులను జోడించి, అమ్మా నాకున్నటువంటి ఈ బాధను తీసివేయి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో మన జీవితాలలో శాంతి సమాధానాలకు ఎలాంటి కొదువు ఉండదు. ఇది రెండవది. మూడవది, నీవు తల్లిని గౌరవిస్తే ఎవరిని పూజించినట్టు? ఎవరిని పూజించినట్టు? క్రీస్తు ప్రభుని, దేవుని పూజించినట్టు. నీవు నేను కూడా క్రీస్తు ప్రభునితో ఏకమవ్వాలంటే మరి తల్లిని జపమాలగా నీవు నేను కూడా జపిస్తూ ఉండాలి. అనుదినము కూడా మరి తల్లికి ఒకంత సమయాన్ని దయచేయాలి. 4వది, నీవు నేను కూడా కష్టాలకు, బాధలకు, దుఃఖాలకు గురి అయినప్పుడు ఎక్కడో తినటువంటి బాధ ఉంటుంది. ఈ బాధ వచ్చినప్పుడు నీవు నేను కూడా మన తల్లి చెంతకు వెళ్ళి, అమ్మా నాకు ఈరోజు ఈ బాధ వచ్చిందని చెప్పుకుంటూ ఉంటామో, రాత్రి పడుకునే ముందు అందరం కూడా గుర్తుపెట్టుకోండి, తల్లి ముందు మోకరించి జపమాలను జపిస్తూ ఆమె యొక్క హృదయాన్ని మీద ధ్యానం చేస్తూ ఆమె తల్లిని ఈ బాధను చెప్పుకుంటే భారం అంతా దిగిపోయి
ఎక్కడో తెలియని ఆనందం ఉంటూ ఉంటుంది. మరి అలాంటి ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఈ నవదిన ప్రార్థనలో ఏది అడగాల్సిన అవసరం లేదు. తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభునితో ఏకమవటానికి జపమాలను జపించాలి. మన దైనందిన జీవితాలలో పక్క వాళ్ళతో గొడవలు ఉండొచ్చు, లేకపోతే ఈ ఆటుపోటు మాటను అనుకుంటూ ఉండవచ్చు. ఆ సమయాలలో ఏం జపించాలి? జపమాలను జపించాలి. సమాధానం యొక్క రాజ్ఞ అంటూ ఉంటాం. మన జీవితాల్లో సమాధానం లేనప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? మరి తనని ఆశ్రయించాలి. ఇక 6వది, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ స్వార్థం, స్వలాభం, ఇది నాది, అది నాది, నువ్వెంత, నేనెంత, నాకు ఇది ఉంది కాబట్టి నేను నీకన్నా గొప్ప, నాకు ఈ భూమి ఉంది కాబట్టి నేనే కోటీశ్వరుని అని చెప్పిన తత్వం ఉంది. స్వలాభం, స్వార్థం. ఈ సమయాలలో నీవు నేను కూడా ప్రపంచ శాంతి కోసము జపమాలను జపించాలి. ఏ విధంగా అయితే ఈ లెపెంటో అనే ప్రాంతంలో యుద్ధానికి గురి అయ్యి యుద్ధాన్ని వారు ఏ విధంగా గెలిచారు? జపమాలను జపిస్తూ యుద్ధాన్ని గెలిచారు. తదుపరి ఈ భూభాగాన్ని సంపాదించుకొని శాంతి సమాధానంతో వారు అనునిత్యము జీవించారు. మరి ప్రపంచంలో శాంతి నెలకొని ఉండాలి అంటే నీవు నేను కూడా ఎల్లప్పుడూ వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను ఆ తల్లి ముందు మోకరించి జపమాలను జపించాలని ఈరోజు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇక చివరిగా కుటుంబంలోని పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత. ఏదో నేను ఎప్పుడో వస్తానండి, నేను వచ్చేసరికి మా పిల్లలిద్దరు పడుకుంటారండి, మా పిల్లలిద్దరు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారండి, అలసిపోయారండి అని సాకులు చెప్పకుండా నీ పిల్లలకు, యువతి యువకులకు అందరికీ కూడా తల్లి మీద గౌరవాన్ని పెంపొందించండి. ఈ జపమాలని ఎప్పుడైతే జపిస్తూ ఉంటామో మన అనుదిన జీవితాలలో ప్రార్థన ఎడల ఆసక్తి ఎక్కువ అవుతుంటుందని ఈ యొక్క వేదశాస్త్ర పండితులు అంటూ ఉంటారు. మరి ఈ పూజలో పాల్గొనే నీవు నేను కూడా ఈ పరలోక ఆయుధాన్ని, ఈ పరిశుద్ధ జపమాలను, ఈ పరమ దివ్య ఔషధాన్ని కలిగి ఉన్న నీవు నేను కూడా ఆ తల్లి మీద మోకరించి, అమ్మా మా కుటుంబాలను దీవించు, మా యొక్క కుటుంబంలోని శాంతి సమాధానం దయచేయి, మా బిడ్డలకు మంచి ఆరోగ్యము, బుద్ధి, తెలివితేటలు దయచేయి, మా అనుదిన జీవితంలో ఒకరినొక అర్థం చేసుకునే భావాన్ని దయచేయని ప్రార్థన చేద్దాం. మరి ఈ పూజలో పాల్గొంటూ మనందరం కూడా ఆ యొక్క తల్లి యొక్క దీవెనలు కోరుతూ జపమాలను అనుదినము జపిస్తూ తల్లిని అనుదినము గౌరవిస్తూ ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం.